హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కమ్మనైన బీరకాయ కూరని శనగపప్పుతో కలిపి ఎలా ఉండాలో చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. ముందుగా బీరకాయలు తీసుకుని ఇలాగా తొక్క చెక్కి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్ మెజర్మెంట్లో శనగపప్పుని తీసుకుని అంటే ఇంకా ఎక్కువ తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి. నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఈ శనగపప్పుని తీసుకున్న శనగపప్పుని ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ కడిగి నీళ్లు వేసి ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. అంటే నానబెట్టుకోవడం ఎందుకంటే కొంచెం తొందరగా మనం ఉడకబెడతాము, అందుకు తొందరగా ఉడుకుతుందని. ఈ లోపల ఈ బీరకాయల్ని ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో కావాల్సినంత ఆయిల్ పోసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని దానిలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. బీరకాయలు కూర వండేటప్పుడు ముఖ్యంగా ప్రతి బీరకాయని కూడా మనం టేస్ట్ చూసి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ చేదుగా ఉంటాయి కొన్ని బీరకాయలు. కాబట్టి అలాంటి బీరకాయలు మనం కూరలో యాడ్ చేసినట్లయితే కూర అంతా కూడా చేదుగా అయిపోతుంది. కాబట్టి బీరకాయల విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయల్ని వేసుకుని బాగా వేయించుకోవాలండి. బీరకాయలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వేయించుకున్న కొద్దీ అది వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. సో బీరకాయ వేయించుకుంటున్నటువంటి ఆ సమయంలోనే కొంచెంగా మనం కూరకి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు తర్వాత మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని తర్వాత అది మనం మూత పెట్టి వేయించుకున్నట్లయితే అది కొంచెం నీరు అనేది అలాగా ఇంకుతూ ఉంటుంది. ఈ లోపల చూడండి, ఇక్కడ నేను శనగపప్పు ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి అది శనగపప్పు కొంచెం ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు అది ఉడకబెడతాను. తర్వాత ఇక్కడ బీరకాయలో పసుపు ఉప్పు వేసాం కదండి, అది కొంచెం బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత అది మనం మూత పెట్టుకుని చాలా ఎక్కువసేపు మనం హైలో పెట్టుకుని అది స్టవ్ హైలో ఉంచుకుని అది వేపించుకోవాలండి. ఇక్కడ మూత పెట్టి నేను వేయిస్తున్నాను. వాటర్ అది ఏమీ యాడ్ చేయలేదు. చూడండి, శనగపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా ఉడికితే చాలు, మరీ మెత్తగా ఉడికిపోకూడదు ఈ కూర కోసం. ఎందుకంటే కూరలో వేసిన తర్వాత కూడా మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి శనగపప్పు. చూడండి ఎంత వాటర్ వచ్చిందో, మనకి ముక్కలు తక్కువైపోతాయి, వాటర్ అనేది పెరుగుతుంది. సో ఇంకా వాటరీగానే ఉంది. పెట్టి ఉడికించినా కూడా అప్పుడప్పుడు మనం మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోకుండా, అది ఒక్కొక్కసారి వాటర్ అంతా ఇంకిపోయి మాడిపోతుంది. చూడండి, ఇక్కడ నేను శనగపప్పు ఉడికిపోయింది, దానిలోంచి వాటర్ వేరు చేసుకుంటున్నాను. వాటర్ని పక్కన ఉంచుకుంటాను, ఎందుకంటే అదే వాటర్ని నేను కూరలో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ శనగపప్పుని ఈ కొంచెం వాటర్ ఉంది అని అనగానే కూరలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు కూడా అది మూత పెట్టి మనం మళ్ళీ ఉడికించుకోవాలి. సో అందుకోసం అది బాగా మనం ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దాని మీద మూత పెట్టి మనం మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి, శనగపప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనకి కూరలో శనగపప్పు పంటి కిందకి తగులుతూ ఉండాలి, అలాగే ఉడికించుకోవాలి, పేస్ట్లా చేసుకోకూడదు. తర్వాత ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను నేను. కారం యాడ్ చేసుకుని కావలసినంత కారం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దానికి తగినట్లుగా మనం కారం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఎటువంటి మసాలా కూడా వాడట్లేదు, అవసరం లేదండి. మసాలా లేకుండానే ఇది చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. కూర అంతా బాగా ఉడికించిన తర్వాత నీరంతా బాగా ఎగిరిపోయిన తర్వాత ఇలాగా దగ్గరగా అయిన తర్వాత కూర అంతా కూడా తర్వాత మనం శనగపప్పు ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదండి, దాంట్లో చాలా తక్కువ నీళ్ళనే నేను దీంట్లో
యాడ్ చేస్తున్నాను. అంటే ఒక టీ గ్లాస్‌లో ఒక పావు గ్లాస్ వాటర్‌ని మాత్రం యాడ్ చేసుకొని, మనం మళ్ళీ దగ్గరగా పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా నీళ్లు యాడ్ చేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. అయితే నీరు యాడ్ చేసుకోకుండా కూడా ఎగిరిన తర్వాత దించుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. నీళ్ళు యాడ్ చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. సో, ఇక్కడ చూడండి పూర్తిగా ఉడికిన తర్వాత నేను ఇలా బౌల్‌లోకి తీసుకున్నాను. ఇది రైస్‌లోకి బావుంటుంది, చపాతీలోకి కూడా బావుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మనీ వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి.